నిన్న అమెరికన్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. మీరు ఒకసారి చూస్తే నాస్డాక్ నిన్న ఓపెనింగ్ దగ్గర నుంచి 5% దగ్గరగా పడింది. వెరాజ్ వాళ్ళకి సంబంధించిన S&P 500 ఇండెక్స్ కూడా 3.5-4% దగ్గరగా పడింది. ఇలా లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒక లాస్ట్ 5 to 6 ఇయర్స్ లో మీరు చూసారంటే April 7, 2020 వైరస్ రిలేటెడ్ గా ఫాల్ ఉందా, అప్పుడు జరిగింది మేజర్ క్రాష్ అప్పుడు. అండ్ రీసెంట్ గా April 8, 2025 ట్రంప్ మిగిలిన దేశాలన్నిటి మీద భారీగా టారిఫ్లు వేస్తారని భయపెట్టిన రోజు. ఆ 2 రోజులకి సిగ్నిఫికెన్స్ ఉంది. ఒకటేమో వైరస్ రిలేటెడ్ గా మార్కెట్ క్రాష్, ఇంకొకటి ట్రంప్ ఎకానమీని అస్తవ్యస్తం చేసేస్తాడు, ఇక లేయడం కష్టం ఎకానమీ అనుకుని భయపడిన రోజు మార్కెట్స్ అలా రియాక్ట్ అయ్యాయి. మరి నిన్నేం జరిగిందని మార్కెట్ సడన్ గా అంతలా, నాట్ జస్ట్ యుఎస్ మార్కెట్, అమెరికన్ మార్కెట్ లో ఒకటే కాదు. ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. ఇక్కడ మీకు ఇండియన్ మార్కెట్ ఒక్కటే గ్రీన్ లో ఉంటుంది, మిగిలినవన్నీ కూడా మెజారిటీగా 3%, 4% దగ్గరగా మీకు రెడ్ లో ఉంటాయి. ఏం జరిగింది గ్లోబల్ గా సడన్ గా, ఎందుకు మార్కెట్స్ అన్ని ఇంతలా మూవ్ అవుతున్నాయి, వీటిని ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లో లెవెల్స్ కి అయితే వెళ్తూ ఉంది. అసలు ఇండియన్ రూపీ అంతలా పడిపోతే మన ఎకానమీ మీద కానీ స్టాక్ మార్కెట్ మీద కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుంటూ, వేటికి పాజిటివ్ వేటికి నెగిటివ్ తెలుసుకుంటూ మన మార్కెట్స్ పరిస్థితి ఏంటి, ఈ అమెరికన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు సరే అవి పెరిగాయి ఈ మధ్య కాలంలో, మనదేం పెరగలేదు. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మార్కెట్ పెరుగుతున్నట్టే పెరుగుతూ ఉంది, కానీ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఏం పెరగట్లేదు. దానికి కారణం స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరగట్లేదు అని మనం అనుకున్నాం. మరి వాటి పరిస్థితి ఏంటి, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీని రిలేటెడ్ గా రెగ్యులర్ గా మనం మన ఒపీనియన్స్ ని మాట్లాడుకుంటున్నాం కదా. ఇవాళ ఫేమస్ వెటరన్ ఇన్వెస్టర్, ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి అండ్ స్ట్రాటజిక్ గా ఒక ఫండ్ ని రన్ చేస్తూ CIO గా, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ గా ఉంటున్న ప్రశాంత్ జైన్ గారు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను కూడా దానికి అగ్రీ అవుతున్నాను కాబట్టి ఆ డేటాని కూడా మీకు షేర్ చేస్తాను. తను ఏమంటున్నారంటే, వన్ ఆఫ్ ద లైన్ ఏంటంటే, లాంగ్ టర్మ్ అనుకొని ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా సఫర్ అవుతారు అని చెప్తున్నారు. ఆ మాట వెనక ఒక ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, మార్కెట్ లో నాకేం కాదు అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సఫర్ అవుతారు అని తన వర్డ్ కి మీనింగ్ ఇచ్చేలా కొంత డేటాను ఎక్స్ప్లెయిన్ చేశారు. లిక్విడ్ ఆక్సిజన్ లో ప్రెసెంట్ మార్కెట్స్ ఉన్నాయని చాలా ఇంట్రెస్టింగ్ డేటా అని చెప్పారు. 1 or 2 minutes లోనే తన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు సింప్లిఫై చేసి చెప్తూ ఫర్దర్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది, కానీ నిన్న యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ రాలేదు. ఇండియా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇద్దరు కూడా ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా నెగోసియేషన్స్ లోకి ఎంటర్ అవుతున్నారని, ఫర్దర్ గా ఒక మంచి ఒప్పందం ఇరు దేశాల మధ్యలో ఉంటుందని, ఎలా మన దేశం నుంచి వాళ్ళ దేశం నుంచి కూడా ఈ ట్రేడ్ టాక్స్ ఇనిషియేషన్ పరంగా మనకి డేట్ అయితే నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అయింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ కంప్లీట్ అయితే చాలా సెగ్మెంట్స్ లో మన రిలేటెడ్ గా వాళ్ళకి అండ్ వాళ్ళ రిలేటెడ్ గా మనకి మ్యూచువల్ గ్రోత్ ఉంటుందని అఫీషియల్ గా ఇండియా రిలేటెడ్ గా కమ్యూనికేషన్ మనకు కనిపిస్తుంది. బట్ దీని పక్కన పెడితే నిన్న మార్కెట్స్ లో ఏం జరిగింది, నాస్డాక్ 2% పాజిటివ్ లో ఓపెన్ అయింది. జస్ట్ ఇమాజిన్, నిన్నటి క్లోజ్ నుంచి వాళ్ళ మార్కెట్ ఓపెనింగ్ లోనే 2% పెరిగిపోయి 2% దగ్గరగా పెరిగిపోయి డీప్ ప్రాఫిట్స్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా చూపిస్తూ మొత్తం యూఫోరియా అంతా పాజిటివ్ గా ఉంటున్నప్పుడు అక్కడి నుంచి మార్కెట్ 5% దగ్గరగా పడ్డానికి లాజిక్ ఏముంటుంది? అండ్ S&P 500 కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ ఎందుకు ఇంత పాయింట్స్ ఎందుకు కరెక్ట్ అయ్యాయి, క్రాష్ అయ్యాయి? దీనికి మాట్లాడుకోవడానికి, లింక్ చేయడానికి మనకు ఒక డేటా పాయింట్ అయితే కనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, భయపడే వాళ్ళనే మనం భయపెట్టగలం. ఈ లైన్ కి మీనింగ్ ఏంటో నేను కొంత టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రెసెంట్ ఆ డేటా పాయింట్ ఏంటంటే యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా. ఇన్ఫాక్ట్ మీరు జస్ట్ యుఎస్ జాబ్స్ డేటా అని హిట్ చేశారంటేనే, గూగుల్లో ఒకసారి సర్చ్ చేశారంటేనే యుఎస్ జాబ్స్ డేటా ఫ్యూయల్ మార్కెట్ వోలటిలిటీ అండ్ యుఎస్ జాబ్స్ డేటా రావడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్ని పడ్డాయనేలా మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది. ఏమంతా వీక్ గా వచ్చిందా జాబ్స్ డేటా అంటే కాదు, అక్కడ స్ట్రాంగ్ గా వచ్చింది జాబ్స్ డేటా. 50,000 దగ్గరగా జాబ్స్ సెప్టెంబర్ మంత్ లో యాడ్ అవుతాయి అనుకుంటే 120,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అయ్యాయి. మరి 50,000 జాబ్స్ అనుకుంటే 120,000 జాబ్స్ వచ్చాయంటే మంచిదే కదా. అంటే అంత స్ట్రాంగ్ జాబ్స్ డేటా ఉంది. జాబ్స్ పరంగా సెప్టెంబర్ డేటా రిలీజ్ చేశారు, స్ట్రాంగ్ జాబ్స్ డేటా ఉంది. సెప్టెంబర్ పరంగా ఇన్ఫ్లేషన్ డేటా లేదు, ఈ అక్టోబర్ పరంగాను ఇన్ఫ్లేషన్ డేటా లేదు. నవంబర్ ఇన్ఫ్లేషన్ డేటా డిసెంబర్ 10th తర్వాత వస్తుంది, ఫెడ్ వాళ్ళ మీటింగ్ తర్వాత వస్తుంది. సో వచ్చిన ఒకే ఒక్క జాబ్స్ డేటా, అక్టోబర్ జాబ్స్ డేటా రిలీజ్ చేయనన్నారులేండి. సెప్టెంబర్ జాబ్ డేటా వచ్చింది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అనుకునే దానికంటే డబుల్ ద జాబ్స్ ఉన్నాయి స్ట్రాంగ్ గా. ఇన్ఫ్లేషన్ డేటా ఏమో చెప్పనంటున్నారు. మరి జాబ్స్ బాగుండి ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో క్వశ్చన్ మార్క్ లో ఉంటే ఫెడ్ వాళ్ళు అసలు ఎందుకు రేట్ కట్ చేయాలి? అసలు రేట్ కట్ చేయాల్సిన అవసరమే లేదు. కంప్లీట్లీ ఆ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో మార్కెట్ వెంటనే ప్రిపేర్ అయింది. జాబ్స్ వండర్ఫుల్ గా వచ్చాయి, ఇన్ఫ్లేషన్ డేటా మనకు తెలియట్లేదు, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేయరు. సో దట్ మార్కెట్స్ కి అది నెగిటివ్ అని, పాజిటివ్ లో ఉన్న మార్కెట్స్ ఫియర్ తో కొంతవరకు ఫాలో అయ్యేసరికి మార్కెట్ లో చాలా వరకు భయాలు నెలకొన్నాయి కదా. ఏఐ బబుల్ అని, ఏఐ క్రాష్ అని, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని, అండ్ యుఎస్ లో ఉంటున్న క్రైసిస్ కానీ, యుఎస్ లో ఉంటున్న డెట్ కానీ, అండ్ జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న బాండ్ క్రైసిస్ కానీ, యుఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ డాలర్ అండ్ క్యారీ ట్రేడ్, ఇవన్నీ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో న్యూస్ గా అప్డేట్ అవుతున్నవే. మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు, గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. బట్ ఈ జాబ్స్ డేటా
ఎప్పుడైతే అప్డేట్ అయిందో, ఫెడ్ వాళ్ళు ఎలాగైతే వడ్డీ రేట్లు కట్ చేయాలని మార్కెట్ కనిపించిందో, దాంతో పాటు ఇవన్నీ యాడ్ అవుతూ ఉండడం, ఈ లైన్ అనుకున్నామా భయపడే వాళ్ళని భయపెట్టగలమని. సో కాబట్టి ఏ మార్కెట్స్ అయితే వీటికి ఈ న్యూస్ అన్నిటికీ కూడా ఇంపాక్ట్ అయ్యి ట్రిగ్గర్ అవ్వగలిగేవో అవన్నీ కూడా నిన్న నైట్ అంతలా మనకి క్రాష్ అయ్యాయి. బిట్ కాయిన్ కూడా, క్రిప్టో మార్కెట్ కూడా రీసెంట్ టైమ్స్ నుంచి 30% దగ్గరగా కరెక్ట్ అయింది. నాట్ జస్ట్ యూఎస్ మార్కెట్, అంటే ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ ఇంక్లూడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా, గోల్డ్ అండ్ సిల్వర్ ఏం క్రాష్ కు వెళ్ళలేదు కానీ అవి కూడా నిన్న సెల్ ఆఫ్ కి గురయ్యాయి. ఇక్కడ మనం ఒకటి ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలి ఇండియన్ మార్కెట్స్ ప్రాస్పెక్ట్ ని. నేను ఒప్పుకుంటాను పోర్ట్ఫోలియోలో స్టాక్స్ పెరగట్లేదు, బికాస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పెరగలేదు, అండ్ ఇవాళ ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ లోనే ఉంటాయి. బట్ మన ఇండియన్ మార్కెట్ ఏం పెద్ద పెరగలేదు, అండ్ ఇప్పుడు పడేటప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి, ఇండియన్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఇది మనం డేటాతో చూద్దాం. ఇది నవంబర్ లో ఉంటున్న డేటా. నవంబర్ లో మిగిలిన మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా రెడ్ గా ఉంటే, ఇంక్లూడింగ్ యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉంటే, ఈ నిఫ్టీ మాత్రం మన ఇండియాకి సంబంధించి మాత్రం గ్రీన్ లో ఉంది. మరి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈవెన్ అవి అంత రెడ్ లో ఉన్నా సరే స్టిల్ అవే బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండెసెస్ కంట్రీస్ పరంగా. ఇప్పుడు పడిన తర్వాత రీసెంట్ ఫాల్ తర్వాత కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసినా అవే బాగా ఎక్కువ పెరిగినట్టు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది గ్లోబల్ గా ఇంకా ఒకవేళ ఏదైనా ఫాల్ ఉన్నా, ఏదైనా సివియారిటీ పరంగా స్ట్రాంగ్ గా అవి క్రాష్ అయినా సరే దానికి పార్ లెవెల్లో, దానికి ఈక్వల్ లెవెల్లో కూడా ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. రియాక్ట్ అయితే అవుతాయి, బట్ వీటికి ఈక్వల్ గా రియాక్ట్ అవ్వవు. ఎందుకంటే అవి పెరిగిన విధానం వేరు, వాటి మొమెంటం వేరు, వాటి బేసిస్ ఆఫ్ ర్యాలీ వేరు, ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్. బట్ మనది అలా కాదు. అండ్ ఇంకొకటి, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరగలేదు, లార్జ్ క్యాప్స్ పెరిగాయి. కాబట్టి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ పెద్దగా లాభాలని చూడలేదు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ లార్జ్ క్యాప్స్ లో కూడా ఏవి పెరిగాయి స్ట్రాంగ్ గా. ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ ఒక 1600-1800 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ పెరగడానికి ఏ స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేశాయని డేటాను వెతుకుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. కేవలం 6 స్టాక్స్ మాత్రమే, జస్ట్ 6 స్టాక్స్ మాత్రమే 60% దగ్గరగా, 60% దగ్గరగా ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ పెరగడానికి కారణం. అంటే ఇక్కడ నుంచి నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పెరిగిందంటే దాంట్లో 60% అంటే 60 పాయింట్స్ ని కాంట్రిబ్యూట్ చేసింది కేవలం 6 స్టాక్స్. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఏ 7 స్టాక్స్ నిఫ్టీ పెరగడానికి, సెన్సెక్స్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇన్ఫాక్ట్ ఈ రెండిట్లో కూడా బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అదే కారణం. ఐటీ కూడా ఉంటున్నాయి కాబట్టి బ్యాంక్స్, ఐటీ ఈ రెండు పెరగడం కారణంగా నిఫ్టీ, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఇలా ఓవరాల్ గా మార్కెట్ పెరిగినట్టు మనకు ఒక యుఫోరియాలా కనిపిస్తుంటుంది. బట్ దానికి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే మేజర్ రీజన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో నాట్ దట్ ఆల్ లార్జ్ క్యాప్స్ పెరిగాయి, మార్కెట్ పెరిగిందని, అందులోనూ సెలెక్టివ్ గానే పెరిగాయి. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతున్నా ఇన్వెస్టర్స్ హ్యాపీగా లేరు. ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గా ఎస్ మేము డబ్బులు సంపాదిస్తున్నాం మార్కెట్ లో ఒక ఒపీనియన్ తో లేరు. కాబట్టి దీని రిలేటెడ్ గా ప్రశాంత్ జైన్ గారు, ఫేమస్ ఇన్వెస్టర్ అండ్ సిఐఓ కూడా, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కూడా, 3P ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అనే కంపెనీకి తను ఏం మాట్లాడారో మొత్తం తన కన్వర్సేషన్ లో ఉంటున్న ఇంపార్టెంట్ మీనింగ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో తను చేసిన 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మనకి స్ట్రైకింగ్ గా ఉంటాయి. అందులో ఫస్ట్ ది ప్రెసెంట్ మనం చూస్తున్నది లిక్విడ్ ఆక్సిజన్ మార్కెట్ అని చెప్తున్నారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కింద మీరు చూసారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ వోంట్ బి మెట్ ఇన్ న్యూ ఐపీఓస్ అని చెప్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే చాలా మంది ఐపీఓస్ లోనో కొన్ని వాటిలో ఇన్వెస్ట్ చేసి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని అనుకుంటారు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే దేంట్లో అయినా మనం డబ్బులు పెట్టేస్తే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే పెరుగుతుందా? అలా పెరగదు. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా ఐపీఓస్ వాళ్ళు అడుగుతున్నదే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయితే మన వాళ్ళు ధారాళంగా ఇష్టం వచ్చినట్టు ఐపీఓ ఫౌండర్స్ కి డబ్బులు ఇస్తున్నారు. దీని కారణంగా ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు జరుగుతుంది. మంచి ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి వేల కోట్లలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఫౌండర్స్ కి, అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. వాళ్ళు ఇండియా వాళ్ళైతే ఆ డబ్బుల్ని తీసి ఎకానమీ రిలేటెడ్ గా కొంచెం లగ్జరీ ప్రాజెక్ట్స్ లోనో లేకపోతే మిగతా బిజినెస్ లోనో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఫర్దర్ గా ఎకానమీ గ్రోత్ రిలేటెడ్ గా పాటుపడుతున్నారు. కానీ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎగ్జిట్ చేస్తూ ఆ కంపెనీకి ఆ వాల్యుయేషన్స్ ఇస్తూ ఇన్వెస్టర్స్ గా, రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఐపీఓస్ లో ట్రాప్ అవుతున్నారు అని, వాల్యూని చూడకుండా యుఫోరియాని చూసి ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ అనే ముసుగులో కానీ వెళ్తూ ఉంటే ఎప్పటికీ దాంట్లోంచి బయటికి రాలేరని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సొల్యూషన్ కాదని, వాల్యూ అనేది చూడాలని, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో వస్తున్న లాంగ్ టర్మ్ లో వెయిట్ చేద్దాం అనుకుంటే చాలా సంవత్సరాలు అలా ఉండిపోవాల్సి వస్తుందని తను అభిప్రాయపడుతున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్నది లిక్విడ్ ఆక్సిజన్ మార్కెట్ అంటున్నారు. రాకెట్స్ లో వాడేది లిక్విడ్ ఆక్సిజన్. ఎందుకు లిక్విడ్ ఆక్సిజన్ అని తను వాడుతున్నారంటే, లిక్విడ్ ఆక్సిజన్ మీరు చూసారంటే ఆ రాకెట్స్ లో వాడేదాన్ని, ఆ లిక్విడ్ ఆక్సిజన్ కారణంగా ఆ రాకెట్ కి పవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అది ఇంటెన్స్ ప్రెషర్ ని కూడా పెట్టుంటుంది లోపల. మీన్స్ అది పెరగడానికి అదే కారణం, అంటే పైకి వెళ్ళడానికి అదే కారణం. అండ్ ఇంటెన్స్ ప్రెషర్ ఆ లిక్విడ్ ఆక్సిజన్ కారణంగా కూడా క్రియేట్ అవుతూ ఉంటుందని ఇది మార్కెట్ కనిపిస్తే, ఈ మధ్య కాలంలో రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో మార్కెట్ లో డబ్బులు పెట్టడం కారణంగా సుమారుగా సంవత్సరానికి 5 లక్షల కోట్ల దగ్గరగా మార్కెట్ లోకి డబ్బులు వస్తుంది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అమ్మేస్తే మార్కెట్స్ క్రాష్ అయిపోయేవి. కానీ ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఇస్తున్న దాంట్లో వాళ్ళు 10-20% కూడా అమ్మలేకపోతున్నారు.
చేస్తున్నారు. స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి డబ్బులు అయితే వస్తుంది. డైరెక్ట్ వే వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారాను, ఇండైరెక్ట్ గా SIPs లో పెట్టడం ద్వారాను సుమారుగా 5 లక్షల కోట్ల దగ్గరగా మార్కెట్ లోకి వెళ్తుందని FIs మహా అయితే 1,00,000 కోట్లు అమ్ముతున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ తెస్తున్న దాంట్లో 20% దగ్గరగా అమ్ముతున్నారు. స్లోగా వాళ్ళు అమ్ముంటే అసలు ఏ ఇష్యూ లేదు. సడన్ గా వాళ్ళు అమ్ముతున్నప్పుడు మార్కెట్ కొంత పడినట్టు పడుతుంది. కానీ మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ గా డబ్బులు పెడుతూ ఉండడం వల్ల మార్కెట్ రికవర్ అయిపోతూ వెళ్తుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ మనీతో మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ అవుతూ వస్తుందని. కానీ నేను రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ చెప్పాను కదా, మార్కెట్ కి అసలు రియల్ నెగిటివ్ FIS కాదు, లేకపోతే US ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ కాదు, బ్లాక్ డీల్స్ IPOs రీసెంట్ టైమ్స్ లో వస్తున్నవి మార్కెట్ లో ఉన్న లిక్విడిటీని మొత్తాన్ని డ్రై చేస్తున్నాయని. దీని రిలేటెడ్ గానే తను చెప్తూ లిక్విడ్ ఆక్సిజన్ మాట్లాడుతూ మార్కెట్ పెరగడానికి రీటైలర్స్ డబ్బులు ఇస్తున్నారు, కానీ ప్యారలల్ గా ఈ IPOs పేరుతో బ్లాక్ డీల్స్ పేరుతో ఈ రోజు కూడా బ్లాక్ డీల్స్ జరిగాయి. మార్కెట్ లో వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్, ఫౌండర్స్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒక దాంట్లోంచి ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇచ్చిన డబ్బులు ఆ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వాళ్ళకి ఫ్లో అవుతుంది, కానీ స్టాక్ మార్కెట్ లోకి ఫ్లో అవ్వకపోవడం కారణంగా కాన్స్టెంట్ లిక్విడిటీ, కాన్స్టెంట్ సప్లై ఫ్రమ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ మార్కెట్ లో ఉంటుండడం, బ్లాక్ డీల్స్ పరంగా IPOs పరంగా ఉంటుండడం, మార్కెట్ అటు పడదు అని అటు పెరగను కూడా పెరగలేదని, అంత సప్లై మార్కెట్ లో బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఉందని తను అభిప్రాయపడ్డారు. ఆ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో, ఈ IPOs ఎప్పుడైతే కాన్స్టెంట్ గా రావడం ఆగిపోతాయో, అప్పుడప్పుడు ఒకటి రావాల్సింది కాస్త కంటిన్యూస్ టు బ్యాక్ టు బ్యాక్ ఇది రావడం ఆగి బ్లాక్ డీల్స్ కూడా కొంత శాంతిస్తాయో, దాని అప్పుడు రియల్ మార్కెట్ లో మూని మనం చూస్తామని ఎలా తను అభిప్రాయపడ్డారు. మరి ఇన్ని చెప్తున్నారు, ఇక్కడి నుంచి ఏవి పెరుగుతాయని తను అనుకుంటున్నారు. ఇంత ఓకే మాట్లాడారు, ఇక్కడి నుంచి ఏవి పెరుగుతాయి అనుకుంటున్నారు. అది మాట్లాడే ముందు ఫైనల్ కంక్లూజన్ తన రిలేటెడ్ గా ఇచ్చే ముందు తను ఏమంటున్నారంటే 7 out of 10 ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో ఎవరైతే లాభాలు చూసారో వాళ్ళు సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ ని పిక్ చేయడం కారణంగానే వాళ్ళు లాభం పొందారని అనుకుంటున్నారని. ఒక రైడ్ లో ఒక అలలో జస్ట్ మనం అలా ఉంటే చాలా అలే మనల్ని తీసుకెళ్లి ముందుకేస్తుంది కదా, ఆ అలలో మనం ముందుకు వచ్చాం. కానీ అన్ని స్టాక్స్ పెరిగితే పెరిగాయి, కానీ ఒక్కసారి బేర్ మార్కెట్ కానీ ఆ వీక్ మార్కెట్ ని కానీ చూసారంటే 1 సంవత్సరం ఉండగలరు, 2 సంవత్సరాలు ఉండగలరు, కానీ 3, 4, 5 సంవత్సరాలు మార్కెట్ ఒకవేళ టెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ ని చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఉండలేరని, రియల్ మార్కెట్ సిచ్యువేషన్స్ ని చాలా మంది ఫేస్ చేయలేదని, ఓన్లీ లాభాలనే చూస్తూ నెక్స్ట్ కూడా లాభాలే ఉంటాయని ఆ లాభాల కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మార్కెట్ ఒక రియల్ పెయిన్ ని అర్థం చేసుకునే ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఉన్నారని, ఇప్పుడే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో ఉంటుండేసరికి చాలా మంది బయటకు వెళ్తున్నారని, అండ్ ఇంకొకటి 2 సంవత్సరాలు మార్కెట్ కానీ పెయిన్ ని క్రియేట్ చేస్తే చాలా మంది ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతారని చెప్తూ ఇక్కడ మీరు గమనించండి. హిస్ బెట్ లార్జ్ క్యాప్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ సాఫ్ట్వేర్ IT రిలేటెడ్ గా తను పాజిటివ్ గా ఉంటున్నట్టు చెప్తున్నారు. మీరు ఎవరిని కదిలించిన బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే ఖచ్చితంగా ఫ్రంట్ రో లో పెడుతున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో కూడా గత కొద్ది రోజులు బ్యాక్ కూడా చెప్పాను, బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పరంగా బాటమ్ అవుట్ అయ్యి స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ పరంగా గ్రోత్ పరంగా రైట్ ఫేజ్ లో అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సెక్టార్ మీద వర్క్ చేయాలనుకుంటుంటే ఇప్పుడు రైట్ నౌ అనుకుంటే మాత్రం అది ఫస్ట్ బ్యాంక్స్ తో స్టార్ట్ చేయడం మంచిది. ఏ బ్యాంక్స్ అని తెలియకపోతే టాప్ బ్యాంక్స్ ఉండనే ఉన్నాయి ఇండియా రిలేటెడ్ గా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో SBI తీసుకోవచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటితో మనం స్టార్ట్ చేయొచ్చు. టూ బిగ్ టు ఫెయిల్ అనేలాంటి బ్యాంక్స్ తోనే మనం బ్యాంకింగ్ స్పేస్ లో ఉండాలి. చిన్న చిన్న వాటిని పట్టుకొని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కి ఏం చేద్దాం అంటే ఏదో ఒక పాయింట్ లో వచ్చి ఒక చిన్న వీక్ అప్డేట్ చాలా ఇంపాక్ట్ నే దాని మీద తీసుకొస్తుంది కొన్ని ఇయర్స్ పాటు, నాట్ జస్ట్ 1 or 2 months. అండ్ ఇక బులియన్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే బంగారం ఇవాళ కొంత న్యూట్రల్ లో ఉంది, వేరే సిల్వర్ మాత్రం కొంత ఫాల్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1.5% దగ్గరగా సిల్వర్ ఫాల్ అయితే గోల్డ్ 0.5% దగ్గరగా పాజిటివ్ లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో అది ఎక్కడికి వెళ్ళట్లేదు, పెరిగినట్లు పెరుగుతుంది, కొంత మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఏదో పడిపోతుందిలే అనుకుంటాం, అదేం పడట్లేదు, మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే అరౌండ్ $4,000 per ounce దగ్గర ±$100 to $200 ఈ రేంజ్ లోనే లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ వీక్స్ నుంచి కూడా గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది. అండ్ ఇండియాకి సంబంధించిన 8 కోర్ ఇండస్ట్రీస్ ఒక డేటా రిలీజ్ అవుతుంది. దాంట్లో గ్రోత్ ఏం స్ట్రాంగ్ గా కనిపించలేదు, అలా ఫాల్ ఉంటుందా అంటే ఆ 8 ఈ సెక్టార్స్ రిలేటెడ్ గా ఉంటున్న యావరేజ్ అది ఫాల్ కూడా అవ్వలేదు. 14 month లోకి స్లిప్ అయినట్లు మనకి డేటా కనిపిస్తున్నా ఇది లైట్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ గా చూడడానికి, కానీ కంప్లీట్ మార్కెట్ రిలేటెడ్ గా సర్ప్రైజ్ అయితే కాదు. ఇండియన్ కోర్ 8 సెక్టార్ డేటా, ఆ 8 సెక్టార్స్ లో మీరు గమనిస్తే ఎలక్ట్రిసిటీ డిక్లైన్ అయింటుంది 7.6% దగ్గరగా, అండ్ క్రూడ్ కానీ నేచురల్ గ్యాస్ కానీ డిక్లైన్ అయింటాయి. వెరాస్ సిమెంట్ స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ అయింది, స్టీల్ ఇంక్రీజ్ అయింది, ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ అక్టోబర్ డేటా ఇది, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అవి పెరిగాయి. ఇందాక మాట్లాడుకున్న కొన్ని ఏమో ఫాల్ అయ్యాయి. సో యావరేజ్ చూస్తున్నప్పుడు 0 కి దగ్గరగా ఉంటుంది, న్యూట్రల్ కి దగ్గరగా ఉంటుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి స్లైట్ బిలోనే, బట్ కంప్లీట్లీ నెగిటివ్ సర్ప్రైజ్ అయితే కాదు. అండ్ మార్కెట్స్ గురించి
గురించి మాట్లాడుకుంటే ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది మార్కెట్, ఇప్పుడు పడుతూ ఉంది. ఒకవేళ నిఫ్టీ లెవెల్లో మాట్లాడుకుంటే 25,800 నుంచి 25,700 100 పాయింట్ల రేంజ్ ఉంది చూసారా. అక్కడ మల్టిపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ అలైన్ అవుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఆ 100 పాయింట్ల జోన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేసి టాప్ సైడ్ ఉంటున్నంత వరకు గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్నాయి. ఎంటర్ ఈ సెల్ ఆఫ్ లో ఆ 100 పాయింట్ జోన్ అబోనే మార్కెట్ కోల్ కింద పడి మళ్ళీ పైకి వస్తూ కొంచెం సెటిల్ అవుతూ దానిపైనే ఉంటుంటే మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ అది ఇంపార్టెంట్ సపోర్ట్. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీకి చూడాలంటే 58,200 to 58,000 జోన్. FIS నిన్న బై చేశారు 283 crores కి, అట్లీస్ట్ సెల్లింగ్ సైడ్ లేరు కదా, కొంత పాజిటివ్ గానే చూడొచ్చు ఈ డేటాని. అండ్ FIS రిలేటెడ్ గా నెట్ షార్ట్ పొజిషన్స్ స్టిల్ 88% ఉన్నాయి. ఇవాళ మార్కెట్ పడింది కదా, ప్రాబుల్ అది పెరగచ్చు. అండ్ మార్కెట్ క్లియర్ గా US వాళ్ళు ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేయరు అనేలా మార్కెట్ అయితే ఫిక్స్ అయింది. ఇక RBI వంతు 5th December మనకు RBI రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. రేట్ కట్ ఉంటుందా లేదా అనే క్లారిఫికేషన్ వస్తుంది. ఈ లోపు US ఇండియా ట్రేడ్ డీల్ పరంగా ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చినా అది మార్కెట్ రిలేటెడ్ గా మంచిగానే మనం చూస్తాం. ప్రాబ్లం అంతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరగకపోతూ ఉండడం, మార్కెట్ ఈవెన్ పెరుగుతున్న పోర్ట్ఫోలియోస్ లో మనకు ఆ జోష్ కనిపించట్లేదు. బట్ మార్కెట్ ని డే బై డే కౌంట్ చేసుకుంటూ ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఒక టైమ్ లో స్ట్రాంగ్ గా పెరిగినవి కొంత టైం గ్యాప్ ఇస్తాయి, తర్వాత పెరుగుతుంటాయి. కొంత ఓపిక పేషెన్స్ మార్కెట్ లో ఖచ్చితంగా అవసరం. కొత్తగా వచ్చిన వాళ్ళు నెంబర్స్ మీద, రిజల్ట్స్ మీద, కంపెనీ బిజినెస్ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, స్టాక్ ప్రైస్ మీద చేయకండి. వాళ్ళ బిజినెస్ అప్డేట్స్, వాళ్ళ రిజల్ట్స్ ఒకవేళ కొంటూ ఉంటే ఏ వాల్యుయేషన్స్ లో మనం కొంటున్నాం ఇవి వరకు మనం పట్టించుకుంటే చాలు. లాంగ్ టర్మ్ లో రెస్ట్ మార్కెటే చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మన తేజస్ ఫైటర్ జెట్ ఉంది కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళకి సంబంధించింది, అది దుబాయ్ ఎయిర్ షో లో క్రాష్ అయింది అంటున్నారు ఇలా. అండ్ ఫుటేజ్ ప్రకారం అయితే పైలట్ ఎజెక్ట్ అవుతున్నట్టు, బయటకు వచ్చేస్తున్నట్టు పారాషూట్ ద్వారా, అది మనకి విజువల్స్ అయితే కనిపించట్లేదు. ఫైనల్ దీని రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ వస్తుందేమో చూడాలి. బట్ కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే పైలట్ రిలేటెడ్ గా కొంత డేటాను సర్క్యులేట్ చేస్తున్నాయి, బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. అపార్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ లాస్ ఇలా జరుగుండాల్సింది కాదు ఇలాంటి ఇన్సిడెంట్. బట్ ఈవెన్ ఫర్ ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ పాయింట్ లో మాట్లాడుకున్న, HAL పాయింట్ లో మాట్లాడుకున్న వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఫైటర్ జెటే కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుండడం డెఫినెట్లీ దాని మీద, ఆ బ్రాండ్ మీద అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది కాబట్టి స్టాక్ ఇవాళ కొంతవరకు పడింది. ఫ్రెండ్స్, కొత్తగా వస్తున్న రూల్స్ ప్రకారం IT ఎంప్లాయీస్ కి 7వ తేదీన ఎవ్రీ మంత్ 7th డేట్ కంతా కూడా శాలరీ డిస్బర్స్మెంట్ జరగాలని, శాలరీ అనేది పడాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే చెప్తున్నారు. ఇది నాట్ జస్ట్ శాలరీ పరంగానే కాదు, మీరు ఇక్కడ గమనించండి. నరేంద్ర మోడీ గారు ఇవాళ సాయంత్రం సత్యమేవ జయతే అని పెడుతూ 4 లేబర్ కోడ్స్ ని, కొత్త రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. గతంలో మనకి 29 లేబర్ లాస్ దగ్గరగా ఉండేవి, దాని ఇప్పుడు 4 లేబర్ కోడ్స్ కి కుదిస్తూ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేశారు. అందులో ఫస్ట్ కోడ్ ద కోడ్ ఆఫ్ వేజెస్, మినిమం వేజ్ ఇవ్వాలని, అండ్ వేజ్ ఫిక్సేషన్ రిలేటెడ్ గా కూడా క్రైటీరియా అని వీటిని మెన్షన్ చేస్తూ ఆ కోడ్ ఉంటుంది. రెండవది ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఇందులో స్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ గా కొంత ఎక్కువగా ఫోకస్ చేశారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ గా ప్రావిజన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకున్నారు. అందులో ఉమెన్ రిలేటెడ్ గా వాళ్ళ నైట్ షిఫ్ట్స్ కూడా అలౌ చేయాలని, వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని త్వరగా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలని, అండ్ ఈక్వల్ పే, ఈక్వల్ శాలరీ ఫర్ వర్క్ అనేలా ఇంపార్టెంట్ చేంజెస్ ని తీసుకొస్తూ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, మనకి EPF ఉంటుంది కదా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ESIC ఉంటుంది కదా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ, వీటి రిలేటెడ్ గా, అండ్ ఈ స్విగ్గీ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ లో పనిచేసే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ పరంగా, అండ్ గ్రాడ్యుయేటీ పరంగా కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఎర్లియర్ 5 years ఉంటే కదా గ్రాడ్యుయేటీ అనేది వర్క్ అవుతూ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 1 year, 1 కంటిన్యూస్ ఇయర్ ఉన్నా సరే ఫిక్స్డ్ టర్మ్ ఉంటున్న ఎంప్లాయీస్ గ్రాడ్యుయేటీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనేలా చెప్తున్నారు. ఈ రూల్ ఇంపార్టెంట్. ఈ మొత్తం రూల్స్ అన్ని చదువుతున్నప్పుడు నాకు ఏదైనా ఒకటి ఖచ్చితంగా అదనం తెలుసుకోవాలనంటే ఇది గ్రాడ్యుయేటీ రిలేటెడ్ గా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి ఇంట్రెస్టింగ్ రూల్. గతంలో 5 years ఉండేది, ఇప్పుడు జస్ట్ 1 year. అండ్ దీని ఒక ఫార్ములాను కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నారు ఈసారి. అండ్ ఫైనల్ కోడ్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఎలా ఉండాలి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండాలి అనే విధి విధానాలు రిలేటెడ్ గా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అనే విధి విధానాలు రిలేటెడ్ గా ఎంటైర్ లేబర్ లాస్ అన్నిటిని కూడా సింప్లిఫై చేస్తూ 4 కోడ్స్ లోకి అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్ గా చూస్తున్నప్పుడైతే నాకు ఎంప్లాయీస్ సైడ్ ఇది కనిపిస్తుంది, ఎంప్లాయీస్ కి పాజిటివ్ గానే కనిపిస్తుంది, నెగిటివ్ గా అయితే లేదు. స్పెషల్లీ గ్రాడ్యుయేటీ పరంగా మాత్రం వచ్చిన మార్పులు చాలా మంచివి. అండ్ ఇది 21 నవంబర్ 2025 నుంచి కూడా అమల్లోకి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు మంచిగానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, చైనా రిలేటెడ్ గా కొత్త రౌండ్ ఆఫ్ ప్రాపర్టీ ఈజింగ్ మెజర్స్ రాబోతున్నాయని. సో చైనా ప్రాపర్టీ మార్కెట్ లో గవర్నమెంట్ పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటే అక్కడ మెటల్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా డిమాండ్ పెరుగుతుంది. సో దట్ గ్లోబల్ గా మెటల్ ప్రైజెస్ పెరగడం అండ్ ఇండియాలో ఉండే మెటల్ కంపెనీస్ కూడా అది పాజిటివ్ అవుతుంది అనేలా నువామా వాళ్ళ
రిపోర్ట్ పాజిటివ్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ అని ఒక రిపోర్ట్ లో అయితే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యూజువల్ గా అక్కడ ప్రాపర్టీ మార్కెట్ పికప్ అయింది అనుకోండి, స్టీల్, అల్యూమినియం, కాపర్ లో మంచి డిమాండ్ కనిపిస్తుంది. సో కాబట్టి ఆ పర్టికులర్ మెటల్స్ కి సంబంధించిన స్టాక్స్ నే నువామా వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైడెంట్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు 2000 crores కి సంబంధించి ఎక్స్పాన్షన్ ప్లాన్ ని పంజాబ్ రిలేటెడ్ గా అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళ టెరీ టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా అండ్ మోడర్నైజ్ చేయడానికి వీళ్ళ పేపర్ యూనిట్స్ ని 1500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారని పంజాబ్ లో, అండ్ అడిషనల్ ఇంకొక 500 crores రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొత్త కార్పొరేట్ ఆఫీస్ ని అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారని, దీని కారణంగా ఇంకొక 2000 జాబ్స్ దగ్గరగా యాడ్ అవుతాయని అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్ రిలేటెడ్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే కనిపిస్తుంది. ఏఐ డేటా సెంటర్ వెంచర్స్ రిలేటెడ్ గా, హైపర్ వాల్ట్ రిలేటెడ్ గా 18,000 కోట్ల దగ్గరగా టీసీఎస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, అంటే వీళ్ళొకరే కాదు టీపీజీ గ్రూప్ కూడా కలిసి జాయింట్ లో 18,000 crore దగ్గరగా ఈ ఏఐ రెడీ డేటా సెంటర్స్ పరంగా బిజినెస్ అయితే చేయబోతుందని త్రూ హైపర్ వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్. వీళ్ళ గోల్ అంతా ఒకటే, 1 gigawatt ఏఐ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్రాస్ ద ఇండియా బిల్డ్ చేయాలని. సో ఫైనలీ లార్జ్ ఐటీ కంపెనీస్ కూడా ఏఐ అండ్ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ లోకి స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనుకుంటున్నట్లు ప్రయత్నిస్తున్నాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలోనే టీసీఎస్ వాళ్ళు దీని రిలేటెడ్ గా అప్డేట్ చేశారు. ఫర్దర్ గా వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు, ఎలా వీళ్ళు ముందుకు వెళ్తారని. ఇప్పుడైతే వీళ్ళు టీపీజీ గ్రూప్ తో కలిసి ముందుకు వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జాగిల్ వాళ్ళు 3 years అగ్రిమెంట్ ని బీబా ఫ్యాషన్ వాళ్ళతో కుదుర్చుకున్నారని, అందులో భాగంగా వాళ్ళ ఎంప్లాయీస్ కి వీళ్ళకి సంబంధించిన జోయర్ ప్లాట్ఫామ్ ద్వారా 36 months పాటు 3 years పాటు సర్వీసెస్ ని అందించనున్నారని అప్డేట్స్ అయితే చేశారు. సో వీళ్ళలోకి ఇంకొక క్లయింట్ కూడా బీబా ఫ్యాషన్ వాళ్ళు కూడా యాడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ రిలయన్స్ వాళ్ళు రష్యాకు సంబంధించిన ఆయిల్ ఇంపోర్ట్స్ ని గ్లోబల్ ఎక్స్పోర్ట్ చేయడానికి కంప్లీట్ గా నిలిపివేస్తున్నట్టు, రష్యా నుంచి ఏదైనా ఆయిల్ తెచ్చుకుంటున్నా అది డొమెస్టిక్ పర్పస్ కే కానీ ఎక్స్టర్నల్ గా పర్టికులర్ గా యూరోపియన్ యూనియన్ కి సప్లై చేయడానికి మేము రష్యన్ ఆయిల్ ని రిఫైన్ చేయట్లేదనేలా రీసెంట్ గా రష్యా నుంచి వస్తున్న ఆయిల్ పై శాంక్షన్స్ ని విధిస్తూ ఉండడం యూరోపియన్ యూనియన్ వాళ్ళు కంప్లీట్ గా రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని నిలిపివేస్తున్నట్టు ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ రిలయన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. మనం కంప్లీట్ గా జీరో చేయలేదు, రష్యా నుంచి కొంతవరకు తెచ్చుకుంటున్నాం, అది డొమెస్టిక్ పర్పస్ కి యూస్ చేస్తాం కానీ రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క స్టాక్ ని 5 స్టాక్స్ గా డివైడ్ చేస్తారని, స్టాక్ స్ప్లిట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. దీంతో స్టాక్ ప్రైస్ చిన్నదైపోతుంది. సో దట్ నెంబర్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ కొంటారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి స్టాక్ స్ప్లిట్ ని మార్కెట్ యాక్చువల్ గా పాజిటివ్ గా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. హిందాల్కో వాళ్ళకి వాళ్ళ సబ్సిడరీ ఉంది కదా, నోవెలిస్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన అల్యూమినియం ప్లాంట్ లో మళ్ళీ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. యాక్చువల్ గా సెప్టెంబర్ లోనే ఒక ఫైర్ ఇన్సిడెంట్ ని చెప్పారు వాళ్ళు, మళ్ళీ అక్టోబర్ లో కూడా ఒక స్మాలర్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుండడం, ఇలా రిపీటెడ్ ఫైర్ ఇన్సిడెంట్స్ తో వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎస్, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 70 to 80% వాళ్ళకి డబ్బులు అనేది ఆ ఇన్సూరెన్స్ ద్వారా రికవర్ అవుతుంది. బట్ స్టిల్ ఆపరేషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ FY26 లో వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్ అనుకుంటూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇండిగో వాళ్ళు ఇవాళ $820 million సుమారుగా 7,294 కోట్ల దగ్గరగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. తద్వారా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఓనర్షిప్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. లీజింగ్ కాకుండా డైరెక్ట్ ఓనర్షిప్ నే పెంచుకుంటూ, స్ట్రాంగ్ గా ఎలాగో ఇండియాలో డిమాండ్ ఉంది. సో ఎయిర్ క్రాఫ్ట్స్ పెరిగినంత మాత్రం వీళ్ళు నష్టపోయేదేం లేదు. తద్వారా ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఇండిగో వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మీరు చూస్తే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ 20% దగ్గరగా పెరిగింది. కర్ణాటక బ్యాంక్ కూడా 11% దగ్గరగా ఒక పాయింట్ లో పెరిగింది. రీజన్ ఏంటని చూస్తే దీంట్లో బ్లాక్ డీల్స్ ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేలా, ఇవాళ బిగ్ స్టేక్ హ్యాండ్స్ మారిందనేలా. ఆల్మోస్ట్ కర్ణాటక బ్యాంక్ లో అయితే 63 లక్షల షేర్లు, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ లో అయితే 16 లక్షల షేర్ల దగ్గరగా హ్యాండ్స్ మారాయని అప్డేట్స్ అవుతూ ఉన్నాయి. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ వీటిల్లో బయర్ సెల్లర్స్ గా కనిపిస్తే వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే లో NSE లో అప్డేట్ అవుతుంది, బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో. అది నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు మేము ఎటువంటి QIP ని కూడా మేము లాంచ్ చేయాలనుకోవట్లేదని, QIP ని లాంచ్ చేస్తామని మార్కెట్ లో ఉంటున్నవన్నీ కూడా స్పెక్యులేషన్స్ అని, గతంలో వాళ్ళు QIP ద్వారా డబ్బులు రేస్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాల్ని కంప్లీట్ గా అబద్ధం అనేలా ఇవాళ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా QIP ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ డబ్బులు రేస్ చేస్తుంది, అది బిజినెస్ రిలేటెడ్ గా పెట్టాలనుకుంటుంది, ఆర్ ఏదైనా క్యాష్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉండి వీళ్ళు డబ్బులు రేస్ చేస్తున్నారు అనుకోని ఇప్పటి వరకు ఎవరైనా అనుకుంటూ ఉంటే ఇది కంప్లీట్లీ ఫాల్స్ అనేలా వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు. నెక్స్ట్ గ్రో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ ఒక 10% పడి ఉంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 13% పెరుగుంటుంది. వెరాస్ ఎక్స్పెన్సెస్ లో అవ్వడం వల్ల అండ్ అదర్ ఇన్కమ్ కూడా పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ లో 12% పెరుగుంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 25% దగ్గరగా పెరుగుంటుంది. నెంబర్స్ బానే ఉన్నాయి, అలానే ఎక్స్ట్రాడినరీగా లేవు. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 10% డ్రాప్ అయింటుంది బికాస్ ఆఫ్ ద న్యూ రూల్స్. మనం ఇయర్ ఆన్ ఇయర్ లో
లో చూసినప్పుడు ఆబ్వియస్ గా మనకు ఇంపాక్ట్ ఉంటుంది డెరివేటివ్ సెగ్మెంట్ పరంగా. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గతంలో లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో ఎలాంటి డెరివేటివ్ ఇన్కమ్ వెలుకుండేది, ఇప్పుడు ఎలాంటి ఇన్కమ్ ఉంది. ప్రాబ్లం అంతా ఇదే. ఫర్దర్ గా ఏదైనా రూల్స్ వీటిని ఇంకా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఈ ఇన్కమ్ ఇంకా పడుతుంది అనుకోండి, రెవెన్యూ పడుతుంది, ఫైనల్ ప్రాఫిట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో రూల్స్ స్టెబిలైజ్ అవ్వాలి, సో దట్ వీళ్ళ ఇన్కమ్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. సో ఎందుకు రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో పడింది అంటే రీజన్ ఇది. ఈక్విటీ డెరివేటివ్స్ పరంగా షిఫ్ట్ చూస్తే అప్పుడు ఆ పాయింట్ లో 68% ఇన్కమ్ అందులో నుంచి వచ్చేది, ఇప్పుడు 57% ఇన్కమ్ వస్తుంది. నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. రెవెన్యూ పడింది కదా అంటే నెగిటివ్ కాదు, అది కూడా మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లోనే ఉంది. బట్ అలానే పాజిటివ్ గా సూపర్ గా ఉండే నెంబర్స్ కూడా కాదు, డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ ఐపీఓ దగ్గర నుంచి స్టాక్ 50% దగ్గరగా పెరిగింది, దీన్ని కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. సరే నేను మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.